స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం. దసరా శరదా నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రులలో 3వ రోజు అమ్మవారు భక్తానుగ్రహం కోసం చంద్రఘంటా రూపంగా ఆవిర్భవిస్తుందిట. చంద్రఘంటా దుర్గా ఆవిడ. చంద్రఘంట ఘాకి ఒత్తు ఉంటుంది. చంద్రఘంట. ఈ చంద్రఘంటాదేవిని అభివర్ణన చేస్తూ పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. పిండజ ప్రవరారూఢ అమ్మవారు ఏ వాహనాన్ని దర్శిస్తుంది, ఏ వాహనం మీద ఆవిడ ఆరూఢం చేస్తూ ఉంటుంది అనేటటువంటి ప్రతి విషయంలోనూ కూడా ఒక రౌద్రాన్ని కలిగి ఉంటుందిట ఈ అమ్మవారు. ఆవిడ సింహవాహినియై ఒక దగ్గర, అలాగే వ్యాఘ్రవాహినియై ఒక దగ్గర ఉంటుంది. అటువంటి ఆవిడ ఈ రూపంలో వ్యాఘ్రవాహనము అంటే పులి మీద సంచరిస్తూ ఉంటుందిట చంద్రఘంట. ఈవిడ అక్షమా చండకోపాస్త్రకైర్యుత. ఆవిడ దగ్గర 10 చేతులు పెట్టుకుని చండకోపాస్త్రాలు అనేకమైనటువంటి రాక్షసుల్ని సంహారం చేయడం కోసం వివిధమైనటువంటి అస్త్రాలన్నీ కూడా ఆ కోపాలు ఉద్రేకాన్ని పోగొట్టేటటువంటి అస్త్రాలు కొన్ని, ఉద్రేకాన్ని పెట్టేటటువంటి అస్త్రాలు కొన్ని. ఒక మనిషి ఉద్రేకపడుతున్నాడు అంటే అమ్మవారి ప్రేరణే. ఒక మనిషి శాంతం చేస్తున్నాడు, ప్రపంచమంతా కూడా పీస్ని, శాంతిని ప్రబోధ చేస్తున్నాడు, అది కూడా అమ్మవారి అనుగ్రహమే. రెండు కూడా చేయగలుగుతుంది. అలా శాపానుగ్రహాలు అంటారు. శపించగలుగుతుంది, అనుగ్రహించగలుగుతుంది. ఇలా 2 విధాలైనటువంటి తత్వం కలిగినటువంటి 10 అస్త్రాలు ఆవిడ దగ్గర పెట్టుకుని ఆవిడ ఏం చేయాలి మనకి అంటే మా యొక్క ఆర్తుల్ని పోగొట్టాలి, నెగిటివ్ ఎనర్జీస్ని పోగొట్టాలి. 3వ రోజు చేసేటటువంటిది జ్ఞాననేత్రాన్ని తెరిపింపబడుతుంది. అందువల్లే చంద్రఘంట అన్నారు. ఒక ఘంటానాదం చేస్తుందట అమ్మవారు. ఆ ఘంటా శ్రవణ చూసే అనేకమైనటువంటి ఈ నకారాత్మక శక్తులన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అటువంటి ఈ చంద్రఘంటాదేవి ఇంకో అర్థాన్ని చెప్తూ ఈ చంద్రఘంట అని అమ్మవారు వెనకాల ఉన్నటువంటి ఆ చంద్రబింబం ఘంటాకారంలో పొందుతుంది కాబట్టి చంద్రఘంట అని చెప్పారు. ఈ చంద్రఘంటాదేవి ఆరాధనని శుక్రగ్రహం, జాతకంలో శుక్రగ్రహం ఆనుకూల్యత లేనివాళ్ళు, శుక్రగ్రహం ఆనుకూల్యత లేకుండా దాంపత్యంలో కానీ, కుటుంబంలో కానీ, స్నేహితుల మధ్య కానీ, వ్యాపార భాగస్వామ్యులతో కానీ అన్యోన్యత లోపించినటువంటి వాళ్ళు, అలాగే మనస్సు సక్రమంగా ధర్మాన్ని ఆచరించాలి తప్పితే దుర్మార్గంగా అధర్మం వేదికి భోగరూపంగా వెళ్ళకూడదు. ఏది మనకి మంచి చేస్తుందో అటువంటి వాటి మీద మనం ఇష్టం పెంచుకోవాలి, అటువంటి వాటితో మనం భోగించాలి. అవి లేకుండా దానికి భిన్నమైనటువంటి మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ శుక్రగ్రహం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే శుక్రగ్రహ ప్రభావం వల్ల అనేక మంది కుటుంబాలలో మనం చూసినట్లయితే ఎవరూ నచ్చట్లేదండి, ఎన్ని సంబంధాలు చూస్తున్నా పిల్లలకి ఏదో నచ్చట్లేదు అంటున్నారు అని చెప్పినప్పుడు వీళ్ళు ఇతరులకు నచ్చకపోయినా ఇతరులు వీళ్ళకి నచ్చట్లేదన్న అట్రాక్షన్ అనేది లోపించినవే కారణం. అటువంటి అట్రాక్షన్ని పెంచడం కోసం శుక్రుడు అనుగ్రహం కావాలి అంటే ఈ 3వ రోజు చంద్రఘంటా దేవి ఆరాధన వాళ్ళకి ఈ శుక్రగ్రహ పీడల్ని పోగొడుతుంది. అందువల్లే చంద్రఘంటాదేవిని ఓం దేవి చంద్రఘంటాయై నమః, ఓం దేవి చంద్రఘంటాయై నమః, ఓం దేవి చంద్రఘంటాయై నమః అని ఆ రోజంతా కూడా మనస్సులో ఈ నామంతో భావన చేస్తూ కళ్ళు మూసుకుని అమ్మవారు ఒక పులి మీద కూర్చుని 10 బాహువులతో వెనకాల చంద్రరూపమైనటువంటి చంద్రబింబాన్ని పెట్టుకుని ఘంటానాదం చేస్తూ భక్తుల యొక్క ఆర్తులని, కష్టాలని, బాధలని, దుర్మార్గాల్ని ఘంటానాద శ్రవణతో పోగొడుతోంది అని భావన చేస్తూ ఆ ఘంటానాదంతో మనస్సుని లయం చేయాలి అని మనకి పురాణాల్లో చెప్పబడుతోంది. ఇలా చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, అన్యోన్యతలు పెరుగుతాయి అని ఈ చంద్రఘంటాదేవి యొక్క ఆ వైశిష్ట్యాన్ని 3వ రోజు చెప్పారు. అందరికీ కూడా చంద్రఘంట ప్రసాద సిద్ధిరస్తు. శ్రీమాత్రే నమః. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.